ఒంగోలులో మాజీ మంత్రి వైసీపీ నేత సిద్ధారాఘరావు ఇంట్లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 45 నిమిషాల సమయంలో గోడ దూకి ఇద్దరు దొంగలు సిద్ధారాఘరావు ఇంట్లోకి ప్రవేశించారు. కింద పార్కింగ్ ప్లేస్లో ఉన్న వరండాలో వాచ్మెన్ కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్లో వీడియోలు చూసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా లోపలికి ప్రవేశించిన దొంగలు వాచ్మెన్పై అటాక్ చేశారు. కత్తితో బెదిరించి నోరు నొక్కి అరవకుండా చేయటంతో భయపడిన వాచ్మెన్ పెనుగులాట క్రమంలో కుర్చీ నుంచి కింద పడిపోయాడు. వాచ్మెన్ పెద్దగా కేకలు వేయటంతో అక్కడే పనుకొని ఉన్న గన్మెన్ నిద్రలేచాడు. అప్పటికే వాచ్మెన్ నోరు నొక్కి అరవకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న దొంగలు గన్మెన్ నిద్రలేవటంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలతో పెనుగులాడిన వాచ్మెన్కు కత్తిగాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్, ఒంగోలు 1 టౌన్ సిఐ లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించి దొంగలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్లు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు స్పష్టంగా కనిపించడంతో త్వరలోనే దొంగలను పట్టుకుంటామని క్రైమ్ ఏఎస్పీ శ్రీధర్ తెలిపారు. రాత్రి 12 గంటల 45 నిమిషాల ప్రాంతంలో మాజీ మంత్రి సిద్ధారాఘరావు ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించి వాచ్మెన్పై అటాక్ చేశారని, చోరీకి విఫలయత్నం చేశారని ఆయన తెలిపారు. అల్ట్రా స్లో సార్ గన్మెన్ దీంట్లో బయటకు వస్తుంది. అరే కంప్లీట్ కాకుండా దేవుడే నేను మార్చమంది నీకేమి ఘాటు అసలు అటెంప్ట్ వచ్చారు. వాచ్మెన్ గన్మెన్ అలా ఉండేది తెలియదు. వెళ్తున్నాడు సార్ అంతే కదా. అది వచ్చిన ఇంకా ముందు వాయిస్ వస్తుంది సార్. మరి వాయిస్ రాని
బాబు వాయిస్ పెడతా వెరీ స్లో మోషన్లో రాదండి, లైవ్లో అయితే లైవ్లో పెట్టు లైవ్లో దిగి కెమెరా అన్నీ చూసావు కదా, ఎంట్రీ ఒక మినిట్ తీసేసుకున్నావు, షర్ట్ సరిపోద్ది కదా. మెయిన్ రోడ్ చాలా నుంచి వచ్చాయి, వాడు రిటర్న్ దూకెట్టు పడిపోయాడు, అట్లా వెళ్ళాడు. ఎంటీ ప్లేస్ అండి పక్కన. వీడు ఒక్కడే ఉండుంటాడు, అతను అటాక్ చేసి మనం ఏదైనా చేసుకోవచ్చు అని ఆలోచించుకుంటాడని అనుకుంటున్నాను సార్. అంటే మా పర్సనల్ ఒకడే ఉన్నాడని అనుకున్నాను, పిఎస్లో ఉన్నాడని అతను ఆలోచిస్తాను. పన్నెండు గంటలు దాటిన తర్వాత 12:45 టైంలో ఎక్స్ మినిస్టర్ రాఘవరావు గారి రెసిడెన్స్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గోడ దూకి వచ్చి రావడం జరిగింది. వచ్చి అక్కడ సెక్యూరిటీలో ఉన్న ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. అతని మీదకి వాళ్ళు దాడికి ప్రయత్నించారు. ఈ లోపల పక్కనే ఉన్న మన పోలీస్ డిపార్ట్మెంట్ పిఎస్ఓ ఉన్న అతను కూడా అలర్ట్ అయ్యి అతను నిద్రలేసి ఇద్దరు కలిసి అరవడంతో వాళ్ళిద్దరు ఆగంతకులు కూడా గోడ దూకి పారిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రూట్లో వచ్చాడు, వాడు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఇవన్నీ కూడా దర్యాప్తులో మేము విచారిస్తున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి త్వరలోనే వాళ్ళ ఆగంతకుల్ని పట్టుకుంటాం. థ్యాంక్ యూ. ఏం పోలేదు, ఇంజురీస్ కూడా ఏం లేవు, ఏ వ్యక్తికి గాయాలు లేవు, ప్రాపర్టీ కూడా ఏం పోలేదు. అటు చూస్తే 2 చాకులు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో, ఒక టేప్ కూడా ఉన్నట్టు గుర్తించాము. మరి అది మిగతాది విచారణలో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. 12:45 12:45 AM అంటే తెల్లవారితే శనివారం.